అన్నగారు, ఏమిటి సంబయ్య? ఈ విద్య ఎవరో కాదు, ఆ రామ్ కుమార్ చెల్లెలు. అలాగా? వీళ్ళిద్దరూ ఎక్కడున్నా పట్టుకోవాలని వాళ్ళ మనుషులు గాలిస్తున్నారు. ఏమండి, నాలుగు చూపించండి. ఎందుకు? చూపించండి. ఎర్రగా పండితే భార్య మీద ప్రేమ ఎక్కువ అంటారు. పండలేదా? ఇదివరకు బాగా పండేది, ఇప్పుడేంటి తగ్గింది? నా మీద ప్రేమ తగ్గిందా? తగ్గింది నీ మీద ప్రేమ కాదు, నువ్వు ఇచ్చిన ఆకుల్లో సున్నం. పిచ్చిదానా, వయస్సు పెరిగే కొద్దీ ఏ మొగుడికైనా భార్య మీద ప్రేమ పెరుగుతుందే గాని తరగదు. ఏమండి, వయసు పెరిగే కొద్దీ అమ్మా అని పిలిపించుకోవాలనే కోరిక పెరుగుతోందే గాని తగ్గటం లేదండి. అందుకేనేమో ఆ భగవంతుడు ఆనంద్ విద్యల్ని మన దగ్గరికి పంపించాడు. ఏమండి, మన బిడ్డ బ్రతికుంటే ఇప్పుడు ఆనందంతో ఉండేవాడు కదూ. ఆనంద్ నన్ను అమ్మా అని పిలవగానే ఇంతకాలం నాకు బిడ్డలు లేరనే బాధ ఒక్కసారిగా తీరిపోయిందండి. ఏమండి, ఆనంద్ మన ఇంట్లో తిరుగుతుంటే ఇంతకాలం కలలో ఉన్న మన బిడ్డ కళ్ళ ముందు తిరుగుతున్నట్టుంది కదూ. ఏమండి, ఆనంద్కి విద్యకి పెళ్లి చేద్దామండి. అలాగే అలాగే అని మీ పనుల్లో పడి మర్చిపోయారనుకోండి, ఆ అమ్మాయికి ఏదైనా ఆపద ముంచుకొస్తుందేమోనని భయంగా ఉందండి. ఆపద? ఈ తేజ కంఠంలో ప్రాణం ఉండగా ఆపద? అయ్యో రామ, నేను చెప్పేది బయట నుంచి వచ్చే ఆపద కాదండి. ప్రేమించుకున్న మనసులో తొందరపడే వయసు, ఏదైనా తప్పు జరిగిపోయిందనుకోండి. ఓహోహోహోహో, అదా నువ్వు చెప్పేది? తల్లిగా నువ్వింత ఆలోచించావు, తండ్రిగా నా పని పూర్తి చేయమంటావు, అంతేగా? అవునండి. వెంటనే లగ్నాలు పెట్టించేద్దాం. వాళ్ళ పెళ్లి ఏ గుళ్ళో జరిపిద్దాం? మన పెళ్లి జరిగిందే వేణుగోపాల స్వామి గుడి, అక్కడే. అయ్యో రామ, మీతో పెళ్లి అనగానే ఆ గుడి తప్ప రెండోది గుర్తురాదు. ఆ గుడికి, ఆ గుడిలో ఎంతో మందికి పెళ్లిళ్ళు చేయించాం, వాళ్ళంతా ఎంతో హాయిగా ఉన్నారు. వాళ్ళ పెళ్లి అలా కాదండి. వాళ్ళ పెళ్లికి అటు పెద్దలు ఇటు పెద్దలు నిలబడి పురోహితుల మంత్రాలతో, ముత్తైదుల ఆశీస్సులతో, మంగళవాద్యాలతో ఎంత చక్కగా లక్షణంగా సాంప్రదాయంగా జరిపిద్దామండి. అలాగే? అలాగే అంటే కాదండి, వెళ్ళి విద్య వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడరండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఆనంద్కి వెనక ముందు ఎవరు లేరంటారేమో. అయ్యో, మనం ఉన్నామని చెప్పండి. ఆనంద్కి ఆస్తి లేదంటారా? ఈ ఆస్తి వాడికే రాసేద్దాం గాని మనం ఏం చేసుకుంటాం? వాళ్ళిద్దరికీ పెళ్ళై మన కళ్ళ ముందు హాయిగా తిరుగుతుండాలి. మనోడో మనోరాలో పుట్టాలి. ఆ పిల్లలతో మనం ఆడుకుంటుండాలి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనేదైనా తొందరపడి మాట్లాడానా? తగని కోరిక కోరానా? లేదు పూర్ణ, ఎప్పుడు ఏ కోరిక కోర నువ్వు ఇంతగా అడుగుతుంటే కాదంటానా? అలాగే. వాళ్ళ ఇంటికి ఎప్పుడు బయలుదేరతారు? ఇప్పుడే వస్తాను. ఏమండి, ఇలాగేనా? ఏ దర్జాగాలేనా? మీరు వెళ్ళేది పెళ్లి చూపులు కాదు, పెళ్లి పెద్దగా వెళ్తున్నారు. కాస్త హుందాగా పెద్ద మనిషిలా కనిపించాలి. రండి మీరు. ఏమిటి పూర్ణ? రండి. ఎక్కడికి? పదండి చెప్తాను.